కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు ఎట్టకేలకు అంగీకరించారు. అయితే దీక్ష విరమించేందుకు మరో 2 రోజులు పడుతుందన్నారు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని ఆయన తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శేషు నడి తెలుసుకుందాం. శేషు, ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలపడం జరిగింది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? శేషు, ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని, మొత్తం 7 రోజులు ఆమరణ దీక్ష తర్వాత ముద్రగడ అనుకున్నదే సాధించారు. ఏదైతే మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఆయన, ఈ కేసు విషయాల్లో తుని ఘటన సంబంధించి కేసు విషయంలో మాత్రం పూర్తిగా కేసులు ఎత్తివేయాలని చెప్పారు. అదే విధంగా 13 మందిని అరెస్ట్ చేశారు, వారిని బయటికి విడుదల చేయాలని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎలాంటి అరెస్టులు ఉండకూడదని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్ల మీద దాదాపు 4 గంటల నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్, డిఐజీ, ఎస్పీలు కూడా ముద్రగడతో పాటు అలాగే ఏదైతే కాపు జేఏసీ నాయకులు ఉంటారో వారందరితో కూడా సంప్రదింపులు జరిపారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఒకనొక సమయంలో చర్చలు విఫలమయ్యాయని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా తిరిగి మరి అధికారులు ప్రయత్నించారు, మరోసారి చర్చలు జరపడం జరిగింది. మొత్తానికి చూస్తే కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మీడియాతో చెప్పారు, ముద్రగడ వైద్య సేవలకు అంగీకరించారు, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో 2 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగిస్తారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చూసుకుంటే చర్చలు పూర్తిగా సఫలమయ్యాయని మాత్రం మనకి పూర్తి సమాచారం అందుతోంది. అయితే ఈ వైద్య పరీక్షలకు ముద్రగడ ఇప్పుడు పూర్తిగా అంగీకరించారు. ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటున్నారు, వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో మరో 2 రోజుల పాటు దీక్ష కొనసాగిస్తారనడానికి ఒక కారణం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మొదటిగా 13 మందిని విడుదల చేయాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టారు. ఈ రిమాండ్ లో ఉన్న 13 మందిని విడుదల చేయాలంటే అదంతా కూడా ప్రాసెస్ అవ్వడానికి మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ముద్రగడ దీక్ష కొనసాగించున్నారన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఏ డిమాండ్లు అయితే ఆమరణ దీక్ష చేపట్టారో పూర్తి స్థాయిలో ఆ డిమాండ్ సాధించుకున్నారని చెప్పవచ్చు. అయితే మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము తుని ఘటన మీద అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా అరెస్టులు ఉండవని చెప్పి కూడా హామీ ఇచ్చింది. ఈ డిమాండ్లతోనే ముద్రగడ దీక్ష చేపట్టారు, అవి కూడా సాధించారు 7 రోజుల తర్వాత. Thank you.